పాండవుల అరణ్యవాసం ముగిసిన తర్వాత మళ్లీ ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు పాండవులు తమ దివ్య ఆయుధాలను ఒక శమివృక్షం అంటే జమ్మి చెట్టుపై పెట్టి పాత బట్టలతో మూటగట్టి దాచిపెడతారు. అవి ఎవ్వరికీ కనిపించకుండా చూసేవారికి శవంలా కనిపించేలా మాయ చేస్తారు. విరాటరాజు పాలిస్తున్న మత్స్యదేశంలో పాండవులు వేరువేరు పేర్లతో వేరువేరు వృత్తుల్లో చేరుతారు. ధర్మరాజు కంకుడు, విరాటరాజుతో పాచికలాడే బ్రాహ్మణుడిగా, భీముడు వలలుడు, రాజభవనంలో వంటవాడిగా మరియు మల్లయోధుడిగా, అర్జునుడు బృహన్నల, ఊర్వశీ శాపం వల్ల నపుంసకుడిగా మారి ఉత్తర రాజకుమారికి నాట్యం నేర్పే గురువుగా, నకులుడు దామగ్రంథి, గుర్రాలను చూసుకునేవాడిగా, సహాదేవుడు తంత్రిపాలుడు, ఆవుల కాపరిగా, ద్రౌపది సైరంధ్రి, రాణి సుధేష్ణకు అలంకరణ చేసే పరిచారికగా. అక్కడ ద్రౌపదికి రాణి తమ్ముడైన కీచకుడి నుండి వేధింపులు ఎదురవుతాయి. అజ్ఞాతవాసం భంగం కాకుండా భీముడు అతడిని ఎలా అంతం చేశాడనేది ఈ ఘట్టంలోనే ఒక కీలక మలుపు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.